బాగుంటాయి కదా. హార్వెస్ట్ చేశారు విష్ణు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి. ఇక ఇదైతే చిన్న వ్లాగ్ అండి. మేము ఊరు వెళ్తున్నాము, మా అత్తగారు ఊరు అనమాట, గుంటూరు. అంటే గుంటూరులో కాదనమాట ఉండేది, గుంటూరు దాటాక పిడుగురాలు అని వస్తుంది కదా, పిడుగురాలకి 1/2 అవర్ అనమాట మా ఊరు పేరు మోర్చంపాడు. ఇక ఈ ఏరియా అంతా పల్నాడు జిల్లా కింద వస్తుందన్నమాట. ఒకప్పుడు పల్నాడు రాజులు పరిపాలించారనమాట ఈ పల్నాడు మొత్తాన్ని. ఇంకా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే పెరుగన్నం కలుపుతున్నాను. టిఫిన్ ఏం చేయలేదనమాట, ఊరు వెళ్ళటానికని పెరుగన్నం కలిపి తాలింపేసి దానిమ్మ గింజలు అన్నీ కలిపి పెడుతున్నాను అనమాట, టిఫిన్ లాగా చేయడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో. ఇక హైదరాబాద్ నుంచి మోర్జంపాడు వెళ్ళటానికైతే మాకు 4-5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది కారులో వెళ్తే. ఇక అందుకని టిఫిన్ చేసి వెళ్ళొచ్చులే, అక్కడ లంచ్ టైంకి వెళ్తామనేసి టిఫిన్కి బదులు పెరుగన్నం అయితే బాగుంటుంది కదా, సమ్మర్ కదా అనేసి పెరుగన్నం కలిపాను. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టాను అనమాట కొన్ని. ఇక వెళ్ళే ముందైతే నా మొక్కలు ఉన్నాయి కదా, నా మొక్కలన్నిటికీ ఒక 3 days పట్టిద్ది రావడానికి అనేసి వాటర్ అయితే పోస్తున్నాను. బాగా వేడి అదిరిపోతుంది కదా హైదరాబాద్లో కూడా. ఇంట్లో ఉంటే చల్లగా ఉంటుంది కానీ బయటకు వెళ్తే ఫుల్ వేడి ఉంటుంది. వెళ్ళే ముందు అందుకని మొక్కలన్నిటికీ బాల్కనీలో బయట అన్ని మొక్కలకైతే వాటర్ పోస్తున్నాను. ఇక అలాగే ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోసి లెక్కి బ్యాంబూ ఉంటే దానికి కూడా వాటర్ మార్చి వెళ్తున్నాను. ఇక ఇంట్లో మొక్కలు ఉన్న వాళ్ళకైతే ఊరెళ్ళాలంటే వాటి మీద పీకుతూ ఉంటుంది అనమాట. అదే కాక సమ్మర్ కదా, వచ్చేవరకు ఎలా ఉంటాయో ఏంటో ఒకరోజు అటు ఇటు అయినా అనిపిస్తూ ఉంటుంది. ఇక మేమైతే ఇక్కడ బయలుదేరిపోయాం అనమాట, బ్యాగులు అన్నీ తీసుకొని. ఇక మా వారేమో సెల్లార్లోకి వెళ్ళారు కారు తీసుకొని వస్తానని. ఇక అందుకని మేము బ్యాగులు పట్టుకొని ఇక్కడ బయటకు వచ్చి అయితే కూర్చున్నాము కిందకు వచ్చి. ఇక మా వాళ్ళు కారు తుడిచి తీసుకొచ్చేసరికి అయితే ఒక 10 minutes పట్టింది. ఆ 10 minutesలో మా చిన్నోడు నేను ఇదిగోండి ఇలా అయితే వీడియో తీసుకున్నాము. ఇక కారు వచ్చాకైతే ఎక్కి బయలుదేరామన్నమాట. ఇక చానాళ్ళైంది ఊరెళ్ళక కూడా, పోయిన దసరాకి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మధ్యలో కుదరలేదు వెళ్ళడానికి. ఇక అది కూడా మ్యారేజ్ ఉందన్నమాట మా రిలేటివ్స్ది, అందుకని వెళ్తున్నాము. ఇక ఇవాళ అయితే వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ మొత్తం మా పెద్దోడే చేశాడనమాట. ఈ మధ్య వాడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చింది. ఇక సిటీలో అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదా, ఇక ట్రాఫిక్లో నుంచి ఓఆర్ఆర్ ఎక్కాక మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా చల్లటి గాలి అలా హాయిగా ఉంటుందన్నమాట. చూడండి మొక్కలు అయితే పువ్వులు పూసి చాలా బాగున్నాయి. ఇక వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట. జర్నీ చేసేటప్పుడు వీడియో తీస్తే అందరికీ బోర్ కొట్టిద్దేమో అనుకున్నా కానీ తీయకుండా ఉండలేకపోయాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఎల్లో కలర్ పూలు అలా పూసి చాలా బాగున్నాయి. ఆ ఎల్లో ఫ్లవర్స్ చెట్లు ఏంటో తెలుసా, రేలా చెట్లు అనమాట. బాగా గుత్తులు గుత్తులుగా పూసి ఉన్నాయి. మా వాళ్ళని ఆపమని అడిగినా కానీ ఆపలేదు. అవి పూలు కూడా కూర వండుకుంటారు, ఆకులు కూడా మునగాకులాగా చట్నీ అలా చేసుకుంటారంట. మా ఇంటికి వెళ్ళాక మా అత్తయ్యని అడిగితే చెప్పారనమాట. ఇంకా మేము బయలుదేరేసరికి 8:30 దాటింది కదా, అప్పటికైతే మేము టిఫిన్ చేయలేదు. ఇట్లా మధ్యలో తినొచ్చని ఒక బాక్స్లో పెట్టుకొని వచ్చాము. ఇక కార్లో అయితే మా చిన్నోడు నేను ఇట్లా వెనక బాగా ఫ్రీగా కూర్చొని మాకు బాగా పెరుగన్నం పెట్టుకొని తినేసామన్నమాట. పెరుగన్నం అయితే చాలా బాగుంది. ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అనమాట మనకి జర్నీ చేసేటప్పుడు ఇది. ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసి తీయటి పెరుగు కలిపే కదా, అసలు అమృతంలాగే ఉందన్నమాట. ఇక మేము ఫస్ట్ అయితే తినేసాక మా వాళ్ళు కూడా కారాపేసి ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇదిగోండి ఇవన్నీ కూడా రాలా చెట్లే, గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. ఆకు కూడా చిగురుటాకులు మునగాకులాగా వండుకోవచ్చు అంట, చట్నీ పట్టుకోవచ్చట. మా అత్తయ్య చెప్పారనమాట. వాళ్ళు ఇదివరకు అలాగే చట్నీ పట్టుకునే వాళ్ళట. పువ్వులు కూడా ఏదో కూరలాగా వండుతారట. మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది. ఇలా మంచిదన్నారని ఏదంటే అది తెచ్చుకొని వండుకోమాకండి. ఆ రేగ చెట్ల పక్కనే మామూలుగా మనకి ఇట్లా గంటలాగా ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.
ఒకవేళ తెచ్చుకోదలుచుకుంటే రేలా చెట్టు ఏంటనేది తెలుసుకొని తెచ్చుకోండి. దీని ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట, గుత్తులుగా వేలాడబడి. ఇక్కడ మా వాడైతే ఇక జర్నీ అనేది చూడకుండా ట్యాబ్ ఆడుతున్నాడు అనమాట. ఇప్పుడు పిల్లలకి అసలు ఇంట్లో ఉన్న ట్యాబ్స్ సెల్సే, ఇక కార్లో ఉన్న అంతే. నేను అందుకని ట్యాబ్ లాక్కొని జర్నీని ఎంజాయ్ చేయరా అని చెప్తున్నాను. ఇక ఇదైతే వివేరా హోటల్, అందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్ అటు నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అటు ఇటు రెండు పక్కల వివేరా హోటల్స్ ఉంటాయి కదా. ఇక్కడైతే దిగి మేము ఎప్పుడు ఇక ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం మేమిద్దరం, మా చిన్నోడు నేను. ఇక్కడైతే బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి, అన్ని రైటర్స్ రాసినవి, మైథాలజీకి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే కొంచెం కాస్ట్ కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. ఇక బుక్స్ అయితే ఏం తీసుకోలేదు, ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇక తినుకుంటా మళ్ళీ బయలుదేరాము. ఇక ఈ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ ఏదైనా కానీ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఏ టైంలో వెళ్ళినా కానీ చాలా బాగుంటాయి కూడా. ఇక ఇవాళ అయితే మేము ఇక పెరుగన్నంతో వచ్చాం కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే లేకుండా ఐస్ క్రీమ్తో సరిపెట్టుకున్నాము. నాకు ఇలా లాంగ్ జర్నీ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. జర్నీ చేసుకుంటూ అలా చూసుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో ఏదైనా ఫుడ్ అలా తీసుకుంటూ తింటూ వెళ్తూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇష్టమైన మీకు కూడా జర్నీ అంటే కామెంట్ పెట్టండి, ఇష్టమైన వాళ్ళు. ఇక ఇదైతే మధ్యలో ఉసిరికాయలు సపోటాకాయలు కనిపించేసరికి ఇక కారాపేసి తీసుకుంటున్నాం అనమాట. సపోటాకాయలు చాలా తీయగా బాగున్నాయి, పాల సపోటా. అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక కానీ తీసుకోలేదు, 200 చెప్పాడనమాట కేజీ. ఇక ఉసిరికాయలు అయితే ఇక లాస్ట్ కదా, ఇక తర్వాత రావు అనేసి నాటు ఉసిరికాయలు అదిగాక ఇక కేజీ అయితే తీసుకుని బయలుదేరాము. పొలాలు చూడండి ఇక్కడ ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. ఆ పొలాల మీద నుంచి అయితే గాలి చల్లగా వస్తుంది, అసలు భలే ఉంది అక్కడ ఉన్నంతసేపు. ఇక ఆ రోడ్డు పొడవుతా అయితే బాదం చెట్లు అయితే ఫుల్ వేసారనమాట. బాదం చెట్లు అయితే గుత్తులు గుత్తులుగా బాదంకాయలు కాసి ఉన్నాయన్నమాట. చూడండి, అదిగోండి మీకు చూపిద్దామని ఇట్లా పట్టుకునేసరికి ఒక కాయ ఊడి కింద పడ్డదనమాట. అన్నట్లు మీకు విషయం తెలియదు కదా, ఇక్కడ బాదం చెట్టు అని చెప్తున్నాను కదా, బాదంకి మాకు ఒక అవినాభావ సంబంధం ఉందన్నమాట. అదేంటంటే మా నాన్న వాళ్ళ ఇంటి పేరు బాదం అనమాట. బాదం, నా పేరు బాదం భాగ్యలక్ష్మి మ్యారేజ్కి ముందు. ఇట్లా పచ్చని పొలాలు చూసి కూడా చాలా అయిందబ్బా, ఎంత బాగున్నాయో అసలు. ఇక బాదం చెట్టుకు చూడండి గుత్తులు గుత్తులుగా బాదం కాయలు. మేము చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేదారిలో బాదం చెట్టు ఉంటే ఆ కాయలు కోసి అట్లా రాళ్ళతో పగలగొట్టుకుని తినేవాళ్ళం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా గుర్తొచ్చింది నాకు. ఇక ఈ హైదరాబాద్ సిటీలో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇట్లా పొలం కనపడ్డా చెట్టు కనపడ్డా ఇంకా పిచ్చెక్కిపోతారు నాకు తెలిసి, నాకులాగే అందరూ కూడా. ఇక మా జర్నీ అయితే తెలంగాణ దాటి ఇక ఆంధ్రాలోకి వెళ్తుంది అనమాట. ఇదిగోండి కృష్ణా నది అయితే వచ్చేసింది, కృష్ణా నది దాటాము. ఇక్కడ చూడండి తాటి చెట్లు అయితే తాటి తోపు అంటారు కదా, భలే ఉన్నాయి అసలు. ఇక ఇది దాటాకైతే మా ఊరు కూడా దరిదాపుల్లోకి వచ్చాము. ఇదిగో మా ఊరు రావడానికి గుర్తు ఏంటంటే ఇక పండు మిర్చి చూడండి ఎర్రగా కనిపిస్తున్నాయి, సున్నపు బట్టీలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మా ఊరు దగ్గర పడే కొద్ది. ఇక గుంటూరు అంటేనే మిర్చికి పేరు కదా, గుంటూరు మిర్చి అనేసి. ఇదిగోండి అన్నీ మిర్చి పొలాలే అనమాట. మిర్చి బాగా ఎక్కువ వేస్తారు, ఎక్కడ పట్టినా మిరపకాయలు ఎండబెట్టి ఉంచారనమాట. ఇక ఇప్పుడైతే మా ఊర్లోకి కూడా వచ్చేసామన్నమాట. ఎంట్రీ ఇది. ఇక ఎంట్రీ ఇవ్వగానే ఊర్లోకి అయితే నరసింహస్వామి గుడి ఆర్చ్ అనేది కనపడుతుంది. ఇక ఈ బజార్లోంచి అలా వెళ్తే ఇక మా ఇల్లే అనమాట. ఇక మా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మా అత్తగారి ఇల్లు. ఇక వెళ్ళగానే అయితే తులసి కోట కనిపిస్తుంది. తులసమ్మ చూడండి ఎంత బాగుందో. ఇక ఇదైతే సాయంత్రం అనమాట, చాయ్ పెట్టిస్తున్నాను అందరికీ. ఇదైతే మా వంటిల్లు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నది అయితే మా అత్తయ్య, ఇటువైపు ఉంది మా మామయ్య అనమాట. వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు. ఇక మధ్యాహ్నం వెళ్ళగానే పెళ్ళింటికి వెళ్ళి భోంచేసి వచ్చి ఇక కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా కాఫీ తాగి ఇక మళ్ళీ ఈవినింగ్ పెళ్ళికి రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ పెళ్ళికి రెడీ బయటకు వచ్చి మూన్ కనపడుతుంది అనమాట. ఆకాశంకి వెళ్ళి చూస్తే చల్లటి గాలి, బయట చూస్తే ఆకాశం, చందమామ చాలా బాగుంది చూడండి. ఇక వీటన్నిటికీ కరువాసినట్లే ఉందన్నమాట.
హైదరాబాద్ వచ్చాక. ఓకే అండి, మరి వచ్చే వీడియోలో మా ఇంటిని చూపిస్తాను, అలాగే మా ఇంట్లో ఉన్న చెట్లని, అలాగే మా ఊర్లో ఉన్న గుళ్ళని అన్నిటినీ చూపిస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.